ఏదైతే ఈ దేవకట్ట గారు తీసినటువంటి మాయాసభ అనేటువంటి సినిమా అంటే వెబ్ సిరీస్లో పాపం వైసీపీ పేటీఎం గాళ్ళు ముద్దలు చింపుకొని పాపం ఏడుస్తూ ఉన్నారు. ఏందయ్యా కారణం అంటే రాజశేఖర రెడ్డి కుటుంబం గురించి వల్గరగా చూపించారు, అబ్జెక్షన్కరమైనటువంటి పదాలు వాడారు, వాళ్ళ యొక్క పాత్రల్ని మళ్ళీ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుంచుకునేలా చేశారు అని చెప్పారు. అందులో ముఖ్యమైన మాట ఒకటే, ఏదో ఒక పదం సంకర జాతి రౌడీయిజం అన్నారని చెప్పేసి వైసీపీ పేటీఎం గాళ్ళు పాపం తలుపులు వేసుకొని లోపల కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకోవాల్సింది ఒకటే, నాకు తెలిసి సంకర జాతి రౌడీయిజం అనే కంటే కూడా వంకర జాతి రౌడీయిజం అని అంటే బాగుండేది. ఎందుకనంటే నేను వాస్తవ విషయం చెప్తున్నా, ఎడుగూరి సందెంట అనేటువంటిది అసలు ఎక్కడా కూడా పేరు లేదు, అది రెడ్ల జాతిలో సంబంధించినటువంటి పేరు కాదు అనేది గతంలో బైరెడ్డి వాళ్ళు కూడా, ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున చెప్పాడు. వాళ్ళు రెడ్లు కాదురా నాయన, చెప్తే వినండిరా, మా రాయలసీమ రెడ్లు కాదు వాళ్ళు అని చెప్పినాడు. సరే ఏది ఏమైనా అప్పట్లో రాజారెడ్డి గారు ఆయన ఏదో క్రిస్టియన్ మతాన్ని నమ్ముకున్నాడని చెప్పేసి ఊళ్ళో నుంచి వెలివేశారంట. ఊళ్ళోని తరిమేస్తే ఆయన వేరే ఊరికి వచ్చేసి ఆ ఊళ్ళో ఎడుగూరి అనేటువంటి వాళ్ళ సందులో ఇల్లు ఉండేవాళ్ళు. అప్పట్లో ఏందయ్యా మీ పేరంటే వెరుగుడి సార్, మామూలుగా రెడ్లు అంటే రాయలసీమలో మంచి గౌరవం ఉంటుంది కాబట్టి అప్పట్లో రెడ్లు అని చెప్పుకోవడం జరిగింది. ఎడుగూరి సందెంట రాజారెడ్డి, ఆ విధంగా ఆ పేరు పడింది అని చెప్తున్నారు. ఈ ఎడుగూరి సందెంట అనేటువంటిది అసలు రెడ్ల వంశంలోనే ఈ పేరు లేదు, ఈ పేరు అసలు లేదు, ఈ పేరు అనేది కల్పితం అనేటువంటిది. సో ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సరే ఏది ఏమైనా అసలు దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, వైసీపీ వాళ్ళు మాట్లాడితే కులాల రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం ఈ కుల రాజకీయం గురించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో కమ్మ, కాపు, రెడ్లు ఈ మూడు ప్రధానమైనటువంటి కులాల మధ్య గేమింగ్ ఆడుతూ రాజకీయ లబ్ధి పొందాలన్నది వైసీపీ వ్యూహం. అందులో కాబట్టి మేము మాట్లాడాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎడుగూరి సందెంట అనేటువంటిది ఎక్కడుంది, దాని గోత్రం ఏంది, దానికి ఉన్నటువంటి గోత్రంలో ఆ గోత్రం రెడ్ల గోత్రంలో ఉందా లేదా, రెడ్లలో కూడా ఎర్రనాటి రెడ్ల, పిచ్చి రెడ్ల, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఏ రెడ్లలో ఏ జాతికి సంబంధించినటువంటి రెడ్లు వీళ్ళు, పెద్ద రెడ్ల అనేటువంటిది, పెడకంటి రెడ్ల, ఇలాగ దాదాపుగా వాళ్ళకు వర్ణాలను బట్టి నిర్ణయాలను బట్టి వాళ్ళకి కూడా ఆ రెడ్ల కులాల గురించి ఉన్నట్టు ఉంటుంది. మరి ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్పేది ఒకటే, వాళ్ళు రాజకీయ అవసరం కోసం మేము రెడ్లు అని చెప్తారు, ఓట్ల రాజకీయం కోసం మేము దేవుని నమ్ముకున్నామని చెప్తారు. అది కూడా ఈ మధ్య 2014 నుంచి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క క్రిస్టియానిటీని ఒకవేళ అప్పట్లో ఏదో రాజకీయ అవసరాల కోసం వాళ్ళు నమ్ముకున్నారు, దాన్ని వేరే విషయం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ఓట్ బ్యాంకింగ్ క్రిస్టియానిటీ అనేది ఎక్కువగా, అంటే ఎస్సీ ఎస్టీలలో ఎక్కువ మంది 80% జనం దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. సరే నమ్ముకున్న దాన్ని మనం తప్పు పట్టట్లా, ఆ నమ్ముకునేటువంటి వాళ్ళ యొక్క నమ్మకాన్ని క్యాష్ చేసుకోవటం కోసం వీళ్ళు కుల రాజకీయాలు తెరపైకి తీసుకొస్తున్నారు, మత రాజకీయాలు తెరపైకి తెస్తున్నారు. ఓట్ బ్యాంకింగ్ రాజకీయం కోసం, ఆ ఓట్ బ్యాంకింగ్ రాజకీయం కోసం మాత్రమే మీరు రాజకీయాలు చేస్తున్నారు. అది వంకర రాజకీయం అనక ఇంకేమంటారు చెప్పండి? తప్పులేదు, మీరు కన్వర్టెడ్ అయ్యారు క్రిస్టియన్స్, అది విజయమ్మ గారు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, షర్మిలారెడ్డి గారు చెప్పారు, ఈవెన్ భారతిరెడ్డి గారు కూడా అది క్లియర్గా చూపించారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నా మతం గురించి అని చెప్పి ఆయన భారీ డైలాగులు మాట్లాడతాడు. నేను ఇంట్లో ఉంటే 4 గోడల మధ్య నమాజ్ చేసుకుంటాను, చర్చికి వెళ్తే బైబిల్ పట్టుకుంటాను. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? దేనికోసం చెప్తున్నారు మీరు? ఒకటి, మనం ఒక మతాన్ని నమ్ముకుంటే ఆ మతాన్ని ఆచరించడంలో తప్పు లేదు. ఆ మతాన్ని నమ్ముకున్న వాళ్ళు సీఎంలు అయిన వాళ్ళు లేరా? ఒకే మతాన్ని నమ్ముకొని ఆ మతం అక్కడ తక్కువ శాతం ఓట్ బ్యాంకింగ్ ఉన్న సీఎం అయిన వాళ్ళు లేరా? మరి దేనికోసం మీరు దాన్ని ఆర్గ్యూ చేస్తున్నారు, దాని గురించి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు? అదే టాపిక్ని పదే ప్రజాక్షేత్రంలో తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు? కులానికి వచ్చేసరికి మేము రెడ్ల సామాజిక వర్గం చెందిన వ్యక్తులు అంటుంటారు. ఓట్ బ్యాంకింగ్లో ఎక్కడో రాయలసీమలో ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన రెడ్లను కూడా మా రెడ్లే అంటుంటారు, ఉత్తరాంధ్రలో ఉన్న రెడ్లు కూడా మా రెడ్లే అంటుంటారు. సరే మతానికి వచ్చేసరికి మేము కన్వర్టెడ్ అయ్యాము,
సో మేము పలానా అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే 2 పడవల మీద వీళ్ళు ప్రయాణం చేస్తా ప్రత్యర్థి వాళ్ళ మీద రాళ్ళు వేస్తున్నారు వీళ్ళు. సో అందుకని చెప్పేసి ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంకా వాళ్ళు చాలా టచ్ చేయాలి. రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డిని ఊళ్ళోంచి తరిమేసింది, ఆయన పంది మాంసం అమ్మింది, ఇవన్నీ చూపించలే, ఏదో లైట్గా వెళ్ళిపోయారు. ఒక ట్రేజర్ రిలీజ్ చేసేసరికి వాళ్ళు ఏదో మామూలుగా కాదు ఒక రేంజ్లోకి ఫైర్ అవుతున్నారు వైసీపీ వాళ్ళు. లేదు ఇది మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, సో మేము దీన్ని యాక్సెప్ట్ చెయ్యమని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక సంకర్ జాతి రాజకీయాల్లో అంటే 1983 తర్వాత కూడా చెన్నారెడ్డిని వాళ్ళని దింపడానికి హైదరాబాదులో అల్లర్లు జరిగాయి. దానికి రాజశేఖర రెడ్డి పేరు వినిపించింది. పులివెందులలో హత్యా రాజకీయాలు కేర్ ఆఫ్ అడ్రస్గా తీసుకొచ్చారు, దాన్ని పులిచెర్లగా మార్చి చూపించారు. ఆధిపత్యం కోసం నాకు అర్థం కావట్లా. ఆధిపత్యం కోసం పులివెందులలో బతకాలంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కుటుంబానికి విధేయతగా ఉండాలి, లేదంటే వాళ్ళని చంపేస్తారు. నెత్తుటి పూడితో రాజకీయాలు చేశారు. అనంతపురం జిల్లాలో అదే చూపించారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారని పరిటాల రవి మీద సాగించిన దమనకాండ. అట్లాగే బెజవాడలో రంగా అలాగే నెహ్రూల మధ్య జరిగినటువంటి ఆధిపత్య పోరులో ఒక సామాజిక వర్గాన్ని బూచిగా చూపించి రాజకీయంగా లబ్ధి పొందాలని అప్పట్లో ప్లాన్ చేశారు. ఇవన్నీ ఏంటి మరి? ఈ రాజకీయాలను ఏమంటారు? ఇవి కుల రాజకీయాలను పట్టుకొని ఎలాడుతున్న వైసీపీకి కాంగ్రెస్కి ఈ రోజుకి కూడా వాళ్ళ నాన్నతరం నుంచి జస్ట్ పర్సన్ మాత్రమే మారాడు. అదే రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు ఈ రోజుకి కూడా. మరి చెన్నారెడ్డి ప్రభుత్వాన్ని దింపడానికి ఆ రోజుల్లో హైదరాబాద్లో మసీదులు అల్లర్లు చేసిన మాట వాస్తవం కాదా? గొడవలో పాత బస్తీ గొడవలో జరిగిన మాట వాస్తవం కాదా? దానికి రాజశేఖర రెడ్డి గారు తెరవెనుకున్నారని చెప్పేసి అప్పుడు పెద్ద ఎత్తున రాలేదా? ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తే వైసీపీది కాంగ్రెస్ ఎజెండా ఏంటి? అదే డిఎన్ఏ పేరు మార్చింది అంతే అని అనిపిస్తుంది. వాస్తవ విషయం ఇవన్నీ. సో ఇవన్నీ చూపించడానికి పాపం మా వాళ్ళకి వైసీపీ వాళ్ళకి దిమ్మ తిరిగిపోతుంది. బయటకు వచ్చేసి గోల పెట్టేసుకుంటున్నారు. రేపు వెబ్ సిరీస్ బయటకు వచ్చేసిందంటే ఇక రాజశేఖర రెడ్డి గారిని రాజారెడ్డి గారిని అవమానం చేశారని చెప్పేసి కొంచెం సేవదత్తను టార్గెట్ చేసినా కూడా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రస్తుత ఆలోచన అలా ఉంది, వాళ్ళ విధానం అలా ఉంది. కానీ వాళ్ళు ఎక్కడ క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమా అనేది కొంత కల్పిత పాత్ర ఉంటుంది. అందుకే అసలు అందులో కాకర్ల కృష్ణమనాయుడు అని పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు పోలికున్నటువంటి క్యారెక్టర్ని. అలాగే రాజశేఖర రెడ్డి గారిని ఎంఎస్ రామిరెడ్డి అని పెట్టారు. ఇట్లా క్యారెక్టర్స్ని మార్చి సినిమాలో చూడండి. అందులో అబ్జెక్షన్ పెట్టే నెగిటివిటీ అసలు సినిమాలో ఉన్నటువంటి వాళ్ళే అబ్జెక్షన్ పెట్టకపోతే మేము బొట్టు పెట్టుకోవట్లేదా మా వాళ్ళు అని అంటే ఆ మతానికి మారినప్పుడు ఆ మత ఆచారాలని అలా చూపిస్తున్నారు అని చెప్పి చూపించారు అంతే. మరి ఈరోజు ఓపెన్గా స్టేట్మెంట్ చేయమనండి, మేము అసలు ఆ మతం మారలేదు, మాకు ఆ మతం లేదని చెప్పండి. మరి బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు కదా. నేను ఏ మతాన్ని కించపరచట్లా. మీరు ఆ మతంలోకి వెళ్ళినప్పుడు ఆ మతాన్ని ఆస్వాదించండి, ఆ మతంలో ఉన్నటువంటి విశ్వాసాలను నమ్మండి, నమ్మకం చేయడం తప్పు అన్నట్ల ఆ మతాన్ని మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడండి. అది రాజకీయాలకు ఏం ప్రభావితం చేయదు, అదే ఓట్ బ్యాంకింగ్ ఏం ప్రభావితం చేయదు. మీరు ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్ బ్యాంకింగ్ తీసుకోవాలని ఎప్పుడైతే మీ ఆలోచన చేశారో అది వంకర జాతి రాజకీయం కిందనే వస్తుంది. ఆ వంకర రాజకీయం కింద వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్, ఎందుకంటే బాణానికి వదిలేటప్పుడు 2 వైపుల పదును ఉంటుంది. మీరు 2 వైపుల పదునుండే బాణాన్ని వదులుతున్నారు. ఒకటి ఇటువైపు రెడ్డి క్యాస్ట్ కమ్యూనిటీని బేస్ చేస్తున్నారు, అటు క్రిస్టియన్ కమ్యూనిటీని బేస్ చేసుకుని వదులుతున్నారు. ఎందుకని అంటే మేము రాజకీయంగా ఎదగాలి అని చెప్పేసి. కాబట్టి ఈ రెండు విభిన్న ధృవాలని ఒక బాణంలో పెట్టి వదలాలనుకోవటం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అతి పెద్ద తప్పు. పట్ల రాజకీయ అవగాహన లేక ఏదో రన్ అయిపోయింది. వాస్తవానికి 2014 ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు అసలు ఈ క్రిస్టియానిటీ అనేది అసలు బయటికి రాలా. ఎప్పుడైతే 14 నుంచి తారాస్థాయికి తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చుకున్నారంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం, క్రిస్టియన్ ఓట్ బ్యాంకింగ్ని కొల్లగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి చేతిలో బైబిల్ పెట్టి ఊరు ప్రచారాలు చేయించడం, అట్లాగే వాళ్ళ చేత స్టేట్మెంట్లు పాస్ చేయించడం, ఇవన్నీ కూడా వైసీపీకి మైనస్సే. గెలొచ్చేసరికి హిందూ ఓట్ బ్యాంకింగ్ పోయిద్దేమనే భయంతో మీరు మళ్ళీ అసలు దాన్ని చూపించకూడదు. అది ఎప్పుడు అసలు దాన్ని తెరపైకి తెచ్చి సింపతి పొందింది జగన్మోహన్ రెడ్డి గారు 2019లో. వాస్తవ విషయం ఇది. ఇంకా చాలా మిస్ చేశారు వాళ్ళు. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అయిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి తండ్రి వాళ్ళు అయిపోయిన తర్వాత ముఖ్యంగా లక్ష్మీ పార్వతి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లక్ష్మీ పార్వతి అనేది చాలా బెస్ట్ క్యారెక్టర్ ఉంది. ఎందుకంటే ఉండాలి ఆమె. ఎందుకంటే కురుక్షేత్రంలో సెకండ్ ఉండబట్టే కదా
ఆయన భీష్మ పితామహుడు గండీవం పనిచేయింది. కాబట్టి ఆ ఉండాలి. ఆ ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఒక బూచిని చూపించాలి. అందుకని పాపం దేవుడు మంచి వాళ్ళందరం తీసుకుపోతున్నాడు, కానీ లక్ష్మీపార్వతికి పాపి చిరాజీవి అన్నట్టు దానికి ఇంకా ప్రసాదించి అలాగే ఉంచేశాడు దాని జీవితాన్ని. వస్తుంది, మీడియా ముందుకు వస్తుంది, నా మొగుడు నా ఎన్టీఆర్. మరి ఆ మొగుడు వీరగంధం సుబ్బారావా, లేకపోతే నా నందమూరి తారక రామారావా, లేకపోతే ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి తీగలు మోగించిన కోటిగాడ ఎవరనేది ఆమె క్లారిటీ చేసుకోవాలి. మేము దాని గురించి కూడా మాట్లాడదలుచుకోవట్లేదు. ఆ లక్ష్మీపార్వతి అనే పాత్ర ఉన్నంత వరకు, అది జీవించున్నంత వరకు ఎన్టీఆర్ గారు ఎన్నిపోటు అనేటువంటి సజీవ నాటకం అలా నడుస్తూనే ఉంటుంది. నడవటం కోసం ఆమెను పెంచి పోషిస్తూనే ఉంటారు, ఆ ఆయుష్ని పెంచుతూనే ఉంటారు. కాబట్టి మీ నెగిటివిటీ బయటపడేసరికి బాధపడి ఎదుటోళ్ళ గురించి మీరు విమర్శలు చేయటం, చంద్రబాబు నాయుడిని అవమానం చేయాల, వాళ్ళు ఉన్నదానికి కొంత కల్పితాలు యాడ్ చేసుకొని తీసుకున్నారు. సినిమాలో చూసుకోవాలి, వెబ్ సిరీస్లోనే వేటినైనా వాటిని ఒక ఆహ్లాదకరంగా చూసుకోవాలి. కానీ అందులో బూతులు ఎత్తుకొని అందులో అవమానాలు ఉన్నాయి, మాకు గౌరవ పదాలు లభించలేదని వెళ్ళటం అంటే వైసీపీ వాళ్ళు మూర్ఖులు కాబట్టి అలా చేస్తున్నారని నా పర్సనల్ ఒపీనియన్.